చాలా మందికి భయం, మొబైల్ ఫోన్ లాక్ ఎవరు తీస్తారో అని చెప్పేసి భయం. పాస్వర్డ్లు పెట్టుకొని మొబైల్ ఫోన్లు ఎవరికి కనపడకూడదు. ఎందుకనంటే తన వ్యక్తిగతంగా రహస్య పాపాలన్నీ కూడా ఎక్కడ దాగున్నాయి? మన మొబైల్స్ లో దాగున్నాయి. అందుకే లాకులు కూడా ఎవరికి తెలియనంత విచిత్రంగా పెట్టుకుంటాం. ఎవడు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అదే పొరపాటున ఎవడైనా కానీ మన ఫోన్ తీసుకున్నాడు అనుకోండి, గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎక్కడ నాకు సంబంధించినవి చూసేస్తాడో వీడు, ఎక్కడ నాకు సంబంధించినవి గమనించేస్తారో వీళ్ళు అనేటువంటి భయంతో ఆ ఫోన్ మరలా మన దగ్గరికి వచ్చే అంత వరకు కూడా గుండె ఏం చేస్తూ ఉంటదంట, 150 స్పీడ్ మీద వందే భారత్ కన్నా కానీ వేగంగా పరిగెత్తిద్ది. హల్లెలూయా. వందే భారత్ ట్రైన్ కన్నా కానీ వేగంగా బుల్లెట్ ట్రైన్ ఇంకా పరిగెడతానే ఉంటది. మనకి సంబంధించిన మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు మనకి ప్రశాంతత ఉండదు. ఎందుకో చెప్పనా? నీ వ్యక్తిగత జీవితంలో వ్యర్థమైనవి ఏవో ఉన్నాయి, చూడకూడనివి ఏవో చూస్తున్నావు, చెయ్యకూడనివి ఏవో చేస్తున్నావు. ఎక్కడ ఇతరులు దానిని గమనిస్తారో అనేటువంటి భయం. దానివల్ల నీకు మనశ్శాంతి, దానివల్ల మీరు బాగుంటారా? మీరు చేసేటువంటి అటువంటి రహస్యమైనటువంటి పాపాల వల్ల, అటువంటి ఎవరికి తెలియని వాక్య విరుద్ధమైనటువంటి క్రియల ద్వారా మీకు మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర నటిస్తూ బ్రతకాల్సినటువంటి బ్రతుకు మీరు బ్రతకాల్సి వచ్చింది. నిజంగా నేను ఒక మాట చెబుతున్నాను, గమనించండి. వ్యక్తిగతంగా మీ జీవితాల్లో యథార్థమైన ప్రవర్తన మీరు కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవన విధానాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, నీతిమంతుల వలె మీరు ఉన్నప్పుడు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. హల్లెలూయా.